హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏం చేస్తున్నారు? సో నేనైతే ఈరోజు చాలా లేట్గా లేచాను అనమాట. మా వదిన ఆల్రెడీ బిర్యానీ చేయడానికి రెడీ అయిపోతుందనమాట. నేనైతే ఆన్లైన్లో నిన్న కొన్ని బుక్ చేసుకున్నాను. సో అవేంటో చూపిస్తాను. సో స్పైసెస్ అనమాట. అవి మామూలుగా మా అమ్మకి కషాయం లాగా చేసిద్దామని తీసుకున్నాను నేను ఆన్లైన్లోన. సో అవి దాల్చిన చెక్క అంటారు కదా, ఆ చెక్క అనమాట, ప్యూర్ది. అండ్ ఇది స్టార్ అనైస్ అని మనం బిర్యానీలో యూస్ చేస్తాం కదా, ఆకు పువ్వు. సో అది తీసుకున్నాను. సో ఈ రెండు తీసుకున్నాను. ఇవి పొడి చేసి మా అమ్మకు టీకి బదులుగా ఈ కషాయం లాగా చేసిద్దాం అనుకుంటున్నాను, హెల్త్కి మంచిదని చెప్పేసి. రండి మా వదిన ఏం చేస్తుందో చూద్దాము. సో ఏం ప్రిపేర్ చేస్తుందో నేను ఇంతవరకు చూడలే. పద చూద్దాం. ఏం కొట్లాడుతున్నారు ఇద్దరు? చికెన్ ముక్కలు పెద్దగా ఉన్నాయని కొట్లాడుతున్నారు. మీరేం మనుషులు? చెప్పు, కొట్లాడండి ఇప్పుడు. వేస్తున్నావు వదిన చికెన్లోకి? సాల్ట్, పుదీనా, లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవేం సపరేట్ తీసినావు? ఇవి గ్రేవీకి బోన్స్. అవి దీంట్లో ఓకే. ఇంకా చిన్న కట్ చేయాల్సింటి ముక్కలు. ఇంకా చిన్న ఇది చూడు, ఇది ఎంత పెద్దగా ఉంది. ఇది బోన్ కట్ చేయడానికి అయ్యో, మరి ఇది ఇవి చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. అదే ఇంతకన్నా చిన్నవైతే చూడు. మరి ఏమంటారు, అన్నంలో కలిసిపోకూడదు. వాడికి కొట్టడం ఇదే మెయిన్. పెద్దగా వేస్తాడు, ఇంకో బోన్స్ ఎక్కువ వేస్తాడు ఈరోజు. చెప్పాను వాడికి, బోన్స్ ఎక్కువ వేసాడు ఏంటి? మరి అదే కదా నేను అన్నాను బిర్యానీ. ఇప్పుడు కార్డా? ఈ కార్డులో ఉప్పు వేసినావు వదినా? సాల్ట్ మామూలు ఫస్ట్ వేస్తాను. ఎంతసేపు మ్యారినేట్ చేయాలి? 1 అవర్ అయితే బాగుంటుంది. చికెన్ మసాలా, చికెన్ మసాలా. ఇంకా ఇందులో ఏమేమి? ధనియాల పౌడరు, కారం. కారం 1 స్పూన్ వేసా, 1.5. ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. చేసి లాస్ట్కి వేస్తాను. అదేంటి? ధనియా పౌడర్ 1 స్పూన్. అంతేనా? ఇది జీరా పౌడర్. అది రైస్లో కదా వేసేది, దీంట్లోకి వేస్తారా? దాంట్లోకి వేస్తా, దీంట్లోకి వేస్తా. చెక్క, మొగ్గ, ఇవన్నీ. నిమ్మకాయ కూడా దీంట్లోనే పిండేస్తావు కదా? ఇది మరాఠీ మొగ్గ. అవేం లేకపోయినా ఏమవుతుందో తినా? ఫ్లేవర్ ఉండాలి. బుట్టిది వచ్చింది, బుట్టిది. ఉండే ఈ కొంచెం ప్లేస్లోనే ఎక్కడ వస్తావమ్మా చెప్పు? ప్లేసే లేదు ఇక్కడ. కలుపుతావా ఇప్పుడు? కలిపేసి బ్రౌన్ ఆనియన్ ఒక్కటే వేయాలి. అది కొంచెం వేయించి. మేడం, ఎందుకు వచ్చావు మేడం ఇక్కడికి? వెళ్ళు. లవంగా జస్ట్ అవన్నీ ఫ్లేవర్. అదేంటి లవంగానా? ఏమది అట్లుంది? ఏమైంది? ఈ పువ్వులాగా ఉంది, ఇదేంది? అది వేరే, దాన్ని స్టోన్ ఫ్లవర్ అంటారు. ఓకే, అవన్నీ ఫ్లేవర్. కలుపు. ఇంకా కలపదేనా? అరే వేసేవన్నీ వేస్తున్నాను, మర్చిపోతాను. ఇప్పుడు కొంచెం ఆయిల్, బ్రౌన్ ఆనియన్ ఒక్కటి తర్వాత యాడ్ చేస్తాను. ఎంతసేపు మ్యారినేట్ చేయాలి దీన్ని? గంట సేపు. ఫ్రిడ్జ్లో పెట్టాలా? ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెడితే ఏమి? ఫ్రిడ్జ్లో పెడితే సాఫ్ట్ వస్తుందా? ఓకే. మా కాళ్ళకి తగిలిస్తున్నావమ్మా నీ వాకరు. ఓకే, మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ తర్వాత తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఆనియన్ని ఆయిల్లో వేసి బ్రౌనిష్ కలర్లో చేసుకోవాలి.
అది తర్వాత మళ్ళీ యాడ్ చేస్తా, పై నుంచి యాడ్ చేస్తా. పల్లవి అవన్నీ మట్టి ఉంటాయి. పల్లవి అది పెట్టక్కడ, పెట్టక్కడ, పెట్టు. అల్లరి పిల్ల మొదలైందా? సుత్తి ఒక గొంతు పీస్ సుత్తి మొదలైందా? గొంతు ముక్క ఒకటి పడుతున్నావా? అబ్బా చూడబుద్ధి కాదు వాష్ చేసేటప్పుడు. ఏం కట్ చేయాలి వదినా? ఆనియన్స్ ఒకటి కట్ చేసి. ఎన్ని కట్ చేయాలి? ఒక 4-5. ఇవి ఎంత పడినాయి? చికెన్ మసాలా ఇది ఎంత? 10 రూపీస్ ఒక ప్యాకెట్ అవుతుంది. ఇవా? ఇవి లేకపోయినా పర్వాలేదు వదినా, అవి గుచ్చుకుంటాయి ఒకలాగా తినేటప్పుడు. ఎన్ని కట్ చేయాలి ఆనియన్స్? ఎక్కడ 4 కట్ చేయాలి. ఫుల్ రష్ ఉందండి. ఈడ కూడా బాగానే కొట్టారు, చిన్న కొట్టమని కానీ వాడేమో పెద్దగానే కొట్టేస్తాను. నేను కట్ చేసుకుంటాను. లేదు రష్ ఫుల్ ఉంది. ఇక్కడ కూడా అక్కడ కూడా 3 చోట్ల. ఏమంట పీసులు పెద్దగా కట్ చేస్తాడు కదా, పీసులు పెద్దగా కట్ చేసి మనం ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే అయిపోయేదానికి. దానికి ఎందుకు అంతగాని బుడ్డిచ్చుడు ఎంత ముద్దు కూర్చోయింది. బుడ్డిది బుడ్డిచ్చుడు ఎంత ముద్దు కూర్చోయింది బుడ్డిది. ఇంకా ఏమా ఎంత అమాయకంగా కూర్చోయింది ఏమ్మా? నువ్వు ఇంత అమాయకురాలా? అబ్బా అబ్బా ఒకసారి భయపెట్టి అలా దీన్ని పట్టుకో. ఎందుకు భయపడిస్తా నాకు? అట్లా అన్నావంటే భయపెట్టిస్తా నాకు. చూడు ఉండు అమ్మ వాకర్ పట్టుకుంటుంది కదా, అప్పుడు తెలుస్తుందా. ఏం చేస్తున్నావు వదినా? ఇందులో ఏమేమి వేసినావు? పెరుగు వేయలేదు మరి, అల్లం వెల్లుల్లి లేదు. అల్లం వెల్లుల్లి వేస్తా, పెరుగు దీనికి వేయను గ్రేవీకి. ఉత్త అల్లం వెల్లుల్లి, కారము, ఉప్పు అంతేనా? చికెన్ మసాలా అంతేనా? తర్వాత వేయించేటప్పుడు కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి. పద బయటికి పోదాం కదా. కమాన్ పల్లవి, దామా చిన్న వంట రూమ్లోకి పోవాలంత అందాడుతున్నావు. ఎందుకు నవ్వుతావే నువ్వు? నీకేం అర్థం అవుతున్నాయని నవ్వుతావు? ఏం అర్థం అవుతున్నాయి నీకు? చెప్పు. మా అమ్మకి చెప్తామా? అమ్మా ఓమ్మా, లోపల క్లీన్ చేయమంటావు కదరా, చూపిద్దువు. జ్వరం వచ్చిందా? చల్లగుందా? జ్వరం వచ్చిందా? చల్లగుంది. మరి క్లీన్ చేస్తాను, మరి రా చెప్దువు. నేను ఒక్కటే చేద్దునా? ఏమో పేపర్లు మార్చమంటావు కదా. సరే పండుకుంటామా? పండుకోలేమా? ఇంకో రోజు చేస్తాలే. లేదులే, పండుకో. పల్లవి టర్న్ ప్లీజ్. చెప్పదినా? బ్రౌనిష్గా వేయించిన తర్వాత ఆనియన్ ఇందులోకి మిక్స్ చేస్తా. అంతా వేసావా ఆనియన్? అయ్యో అదే ఆయిల్ కూడా వేస్తున్నావా? కొంచెమే వేయొద్దునా ప్లీజ్. ఈ బ్రౌనిష్గా వేయించిన ఆనియన్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోన మిక్స్ చేసి చేతితో కలిపితేనే బెటర్ కదా అదినా? వేడి నూనెనా? ఓకే, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలా? ఆనియన్ కూడా కొంచెం తీసాను పైన వేయడానికి, మొత్తం వేయలేదు. హాఫ్ ఇందులో వేసి ఇందులోనే సాల్ట్ సరిపడినంత వేసేసాము అదనా? చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు.
అంతేనా? ఓకే. ఏ రియాన్షి, పల్లవి 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 ఏం నవ్వుతున్నావు? ఏం అర్థం అవుతుంది? ఈరోజు చికెన్ పోయినట్టే గా, ముక్కలు ఇంతింతలా ఉన్నాయి. అలా భయపెట్టి కదా, నీకు తెలియదులే. అప్పుడే ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయింది చూడు. పీస్ అంటే అది చెప్పిన వేస్తున్నాను. అవును, ఇది ఎక్కడ కొత్త చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళావా? మరి అక్కడైతే నీట్గా వేస్తారే. ఇఫ్ సౌండ్ తగ్గి అప్ప, ఏంది సౌండ్? చేసుకోవాలని నా బాధ అంతే. మళ్ళీ వేస్తే ఇక్కడేమో గ్రేవీ చేస్తుంది. ఆ గ్రేవీ ఎట్లా చేస్తుందో నాకు తెలీదు. సర్వన్ పోయింది గ్రేవీలోకి. ఇది ఏంటి వదిన? ఇవి ఏంటండి? కాలిడేక్ష అంట. అడగడా నేను చెప్పండి. ఇది ధనియా కోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకోండి. గ్రేవీ చేయడం కోసము ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసింది. ఒక్కొక్క స్పూనే కదా అవన్నీ? ఓకే, వేయించుకుంటుంది. మళ్ళీ ఎక్కువ వేయిస్తే మాడిపోతే టేస్ట్ అంతా పోతుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసాక టమాటా వేయించుకోవాలి. ఆల్రెడీ వేయించావు కదా ఆనియన్. గ్రేవీకి అవి ఇవే సరిపోతాయి కదా అదినా? నిరసన్ గ్రేవీకి పేస్ట్. గ్రేవీ ఎలా వస్తుంది? గ్రేవీ ఎలా చేసుకోవాలని నా బాధ అంతే. మళ్ళీ వేస్తే ఇక్కడేమో గ్రేవీ చేస్తుంది. ఆ గ్రేవీ ఎట్లా చేస్తుందో నాకు తెలీదు. సర్వన్ పోయింది గ్రేవీలోకి. ఇది ఏంటి వదిన? ఇవి ఏంటండి? కాలిడేక్ష అంట. అడగడా నేను చెప్పండి. ఇది ధనియా కోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకోండి. గ్రేవీ చేయడం కోసము ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసింది. ఒక్కొక్క స్పూనే కదా అవన్నీ? ఓకే, వేయించుకుంటుంది. మళ్ళీ ఎక్కువ వేయిస్తే మాడిపోతే టేస్ట్ అంతా పోతుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసాక టమాటా వేయించుకోవాలి. ఆల్రెడీ వేయించావు కదా ఆనియన్. గ్రేవీకి అవి ఇవే సరిపోతాయి కదా అదినా? నిరసన్ గ్రేవీకి పేస్ట్. గ్రేవీ ఎలా వస్తుంది? గ్రేవీ ఎలా చేసుకుని గ్రేవీ చేసుకోద్దా? పేస్ట్ ఒక్కటే. బిర్యానీ చేసేటప్పుడు ఆనియన్ ఎక్కువ అవసరం వస్తుంది. మామూలుగా అయితే నాకు అసలు ఆనియన్ తినదే కాదు. బిర్యానీ కావాలి ఎందుకంటే వేయాలి. ఇది పౌడర్ చేసుకోవాలా వదినా? అందుకే నేను అందుకే ఫస్ట్ గ్రేవీ చేసి పక్కకు అవ్వాల్సి ఉంటుంది. గ్రేవీకి వేయించుకుంటున్నాను. ప్రాసెస్ మెయిన్ ఈ పేస్ట్లు, పౌడర్ ఇదే టైం పడుతుంది. వదిన ఇది చుట్టూ పిండి పెడతావు కదా, ఆ పిండి వేస్ట్ కాకున్నట్టు ఒక బరువు పెట్టు వదిన. ఏదైనా ఒకటి బరువు పెట్టు, కానీ పిండి వేస్ట్ కాకున్నట్టు చేయండి. ఇంకా స్టార్ట్ కాలేదు. తెచ్చుకున్నావా పైన అమ్మితే నువ్వు? అంటే ఆయిల్లోనే వేయించి ఆనియన్ పచ్చివాసన పోవాలి కదా, వేయించినాక పేస్ట్ చేయాలి. ఇంకా డైరెక్ట్ ఆయిల్లోకి వేయించడానికి టైం పడుతుంది. టమాటాలు కూడా పేస్ట్ చేస్తావా? ఓకే ఓకే. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ వేయించుకొని ఆయిల్లోన, టమాటాలు కూడా కొంచెం వేయించుకోవాలా? టమాటాలు కూడా ఆనియన్లోన దీంట్లోనే ఒక 2 నిమిషాలు ఆనియన్ అయ్యాక టమాటో త్వరగా మగ్గుతుంది కాబట్టి. ఓకే, ఆనియన్ టమాటా ఆయిల్లో కొంచెం వేయించుకున్నాక మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ వాయిస్ వింటే అన్న నాకు అర్థమవుతుంది. ఓకే. ఎన్ని ఆనియన్స్ అయ్యాయి ఈ బిర్యానీకి? అబ్బబ్బబ్బబ్బా, చాలా ఆనియన్స్ అవసరం వస్తున్నాయి ఈ బిర్యానీకి. ఇదేం బిర్యానీ రా బాబోయ్.
ఇప్పుడు మన ఇంట్లో 5 మంది ఉన్నాం కదా వదినా, 5 మందికి ఎంత వేస్తున్నావు రైస్? ఎప్పుడు కేజీ వేస్తాం. కేజీ అంటే అట్లా గ్లాస్ ప్రకారం చెప్పు. ఈ గ్లాస్తోనా ఎప్పుడు 4 చేస్తాం. కేజీ చికెను, ఓకే, 4 గ్లాసెస్ రైస్. అంటే ఇది రాజబాబు వస్తుందా? పూటకే వస్తుంది మనకు ఒక ఓకే 4 గ్లాసెస్ క్వాంటిటీ తెచ్చుకోవాలి కదా. అదే 4 గ్లాసెస్. ఈ గ్లాస్లోనా కేజీ చికెన్. ఇది 4 గ్లాసెస్ అంటే కేజీకి వస్తుంది. నాకు సరిగ్గా చెప్పాలి, నేను చెడగొట్టు చెప్తున్నాను. దీంతో 4 గ్లాసెస్ కేజీ వేస్తే ఎప్పుడు మనం బిర్యానీ ఎక్కువనే తింటామని. కేజీ చికెన్కి, సో ఈరోజు అయితే మేము కేజీ చికెన్కి ఈ గ్లాస్తోన 4 గ్లాసెస్ రైస్ చేసుకుంటున్నాము, బాస్మతి రైస్. మా ఇంట్లో అయితే 5 మెంబర్స్ ఉన్నాము. ఓకేనా క్వాంటిటీ? అంతేనా? కరెక్టే కదా? సరే, పల్లవిని కలిపావా అని అడగ. పల్లవి చికెన్ తినే రోజు రాలేదు ఇంకా. పల్లవిని యాడ్ చేస్తావా అని అడిగాను. లేదు ఇంకా యాడ్ చేయలేదు కదా. 4 మెంబర్స్ ఉంటారు. అదే కొంచెం ఎక్కువే తింటాం. అట్లానే నేను ఒక పర్సన్ ఎక్కువ అనుకో, అంతే. మామూలుగా అయితే 3 గ్లాసెస్ సరిపోతుంది, కానీ బిర్యానీ రైస్ తింటాం అన్నట్టు నేను ఎక్కువ 4 గ్లాసెస్. ఫస్ట్ ఎండుమిర్చి పౌడర్ వేసుకుంటే ఎక్కువ ఉంటే బాగా సన్నగా పేస్ట్ వస్తుంది కదా. ఎక్కువ వేస్తే బాగానే అవుతుంది. కాకపోతే కొంచెం ఫ్రెష్గా ఏం కాదు. ఆల్రెడీ ఒకసారి నా పాత యూట్యూబ్ ఛానల్లోనే ఈ రెసిపీ పెట్టాను, ఆ యూట్యూబ్ ఛానల్ పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త యూట్యూబ్ ఛానల్లోనే మళ్ళీ ఈ రెసిపీ పెడుతున్నాను. అది డీటెయిల్డ్గా ఉంది. ఛానల్ కూడా చూస్తే అయిపోయింది. ఆ ఛానల్ నిన్న చూశాను, కానీ నా ఛానల్ మా నాన్న ఉన్నప్పుడు తీసిన నా వీడియో, అది అందుకే ఓపెన్ చేయాలనిపించట్లేదు. ఈ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ కొత్తగా పెడుతున్నాను ఈ రెసిపీ. నేను ఒక్కసారి కూడా ట్రై చేయలే, ఫస్ట్ టైం ఈసారి చూసి నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, మీరు చూడండి, చాలా బాగుంటుంది. అది చల్లారినాక మిక్సీకి వేసుకుంటాం. ఆయిల్లో వేయించుకున్నది మిక్సీకి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. గ్రేవీకేనా? ఓకే, సో ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాక గ్రేవీకి ఆయిల్ వేసి ఆయిల్లో ఈ పేస్ట్ వేయాలి, అంతేనా? ఇందులోనే ఓన్లీ ఆనియన్, టమోటా, చింతపండు వేసావా? ఓకే ఓకే ఓకే. సో ప్యాన్ వేడెక్కిన తర్వాత, సో ఇది బిర్యానీలోకి గ్రేవీ చేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినది వెంటనే ఆయిల్లోకి వేస్తే ఏం కాదా వదినా? ఏం కాదా? ఒకసారి నేను బొండాలు చేసేటప్పుడు ఆయిల్లో ఫ్రిడ్జ్లో ఎగిరింది వస్తుంది. వేరే కానీ ఇదే ఇంకా కొంచెం ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఒక 1 స్పూన్ వేసాం కాబట్టి, అందులోకి ఆల్రెడీ 1 స్పూన్ వేసాం కాబట్టి ఓన్లీ 1 స్పూన్. ఓకే, అదే ఆ మిక్స్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అందులోకి వేసేసింది. ముప్పు కారం వాటర్ దానిలో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఇందులో సాల్ట్ కారం వేస్తావా?
చూసుకోండి, ఆల్రెడీ నేను ముక్కల్లో వేసాను కాబట్టి చూసుకొని వేసాను. జస్ట్ అది కొద్దిగా పచ్చివాసన అంతా పోవాలి. అల్లం వెల్లుల్లి మనం వేగించుకున్న కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వేయించినట్టు అయినా అయినా కదా సగం ఆడపోయింది. ఈ పౌడర్ ఇది ఇది ధనియా. ఓకే ఓకే, గ్రేవీ ఎలా చేస్తారంటే ఆయిల్లోన ఫస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఆ తర్వాత మనం టమోటా ఆనియన్ ఆయిల్లో వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి, తర్వాత ఈ పౌడర్ ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి మిక్సీకి వేసుకున్నాం కదా, అది కూడా వేస్తాం. అందుకే కారం చూసేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందులో కొంచెం కారం వేసింటాము, మ్యారినేట్ చేసిన దాంట్లో కారం వేసింటాము, ఇందులో ఎండుమిర్చి కారం ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలన్నమాట. ఇది 2 స్పూన్స్ అవుతుంది. నాకు అందాజు పైన వేస్తావా? 1 స్పూన్ వేస్తాను. మీరు మిరపకాయలు మన స్పైసీ కొంచెం పసుపు, ఉప్పు, కారం కామన్. గ్రేవీలోకి ఏం మొక్కలు లేవు కదా ఈరోజు బోన్స్ అసలు ఫుల్ డిమాండ్. కానీ కొంతమంది చికెన్ తీసుకునేటప్పుడు బోన్స్ అడిగి తీసుకుంటారు కదా, చికెన్ మటన్. మటన్కి చికెన్ ఎవరు బోన్స్ అడగరు, సూప్ ఒకటే అడుగుతాయి. మళ్ళీ అప్పుడు అడిగి పడేవాళ్ళు ఉట్టి లెగ్ వేస్తుంటే అందులో బోన్స్ ఎక్కువ ఉన్నాయి కదా అంటే మందుపడి నాకు మార్చి ఇచ్చాడు, చెస్ట్ పీస్ ఇచ్చాడు. అయినా అక్కడ లోపల వాళ్ళు వేసేటప్పుడు మరి మిస్ చేస్తారు, వాళ్ళు లాస్ అవుతారు కదా. మనకు ఓన్లీ చికెన్ ఇస్తే బోన్స్ ఇస్తేనే వెయిట్. నేను ఈ వెన్స్డే మటన్ లివర్ ఫ్రై చేస్తాను. చికెన్ లివర్ ఫ్రై కాదు, మటన్ లివర్ ఫ్రై చేస్తాను. 1 స్పూనే వేస్తుంది చూడండి. ఇది ఆల్రెడీ అందులో కారం ఉంది, అందుకే భయం వేస్తుంది. చూసుకొని మళ్ళీ ధనియాలు, ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పౌడరు మనం ఎంత అంటే అంత వేయకున్నట్టు జస్ట్ 1 స్పూనే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో సరిపడినంత వాటర్ వేసుకోవాలి. బాగా దగ్గర మసాలా ఏంటి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంట్లోనే చికెన్ మసాలా వేస్తాను కాబట్టి వాటర్ కొంచెం వాటర్ ఎక్కువ గ్రేవీనే కావాలి. మేము ముక్కల కంటే మా ఇంట్లో గ్రేవీనే ఎక్కువ తింటారనమాట. గ్రేవీ ఎక్కువ అవసరం ఉండదు, మామూలుగా రైస్ తింటాను కాబట్టి. కానీ కొంతమంది ముక్కలు తింటారు, మన ఇంట్లో ఎక్కువ గ్రేవీ తింటాము. అంటే విడిగా గ్రేవీ చేస్తే ఓకేలే, బిర్యానీ అట్లయితే గ్రేవీ అయిపోయింది, అది ఉడికితే అయిపోతుంది. బిర్యానీ చేసేటప్పుడు మాత్రం నీట్గా వీడియో తీస్తాను. కొంచెం గ్రేవీ ఎక్కువగా చేయలేదు, వాటర్ ఎక్కువగా వేయలేదు. దీనికి నీట్గా గ్రేవీ అంటే బాగుంటుంది బిర్యానీ. కానీ కొంచెం కలుపుకున్న టేస్ట్ అలానే మనం గ్రేవీ చేస్తే ఆనియన్ ఎక్కువ వేస్తే స్వీట్నెస్ వస్తుంది, అందుకని కొంచెం సారం వేయొద్దునా. స్పైస్ అంటేనే బాగుంటుంది. వాటర్ వేసేసి దీని మూత పెడితే దీని పని అయిపోయినట్టే. ఇప్పుడు మనం దానికి పెట్టేద్దాం, ఎందుకంటే టైం నేను అప్పుడు వీడియో తీస్తాను. పాపలు వేస్తే ఇది అటు పెట్టేస్తే అవుతూ ఉంటుంది. ఇది అయ్యేలోపు మళ్ళీ రైస్కి స్టవ్ కాలేదు ఆయిల్ ఎందుకంటే మనం వాటర్ వేసి ఉడికించాం కాబట్టి. ఓకే,
ఈ ఆయిల్ హీట్ అయితే ఓకే. ఆకు ఎక్కువ వేస్తాను నువ్వు అన్నందుకు వదిన ఇంకొంచెం ఆయిల్ పడుతుందేమో చూద్దాం. దీంట్లో కూడా వేసాను కాబట్టి ఇది ఎందుకో స్టవ్ ఒక సైడ్ వచ్చేస్తుంది ఆయిల్ అంతా, ఒక సైడ్ ఆగిపోతుంది. కొంచెం అప్ డౌన్ ఉంది కొంచెం ఇది, దానివల్ల అట్లా. అవన్నీ వేస్తున్నాయి. ఓకే, ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ చెప్పనవసరం లేదు కదా, ఇంకా అవే. సో ఈ పైన అయిపోయినామో ఇంట్లో పొగలు వచ్చేస్తున్నాయి రా బాబోయ్. అయ్యాక డైరెక్ట్ ఇది వేసేస్తాం. ఓకే, ఏం కాదులే ఎందుకు ఎట్లా పెడతారు ఆయిల్ కామనివే. అది కాదులే అండి, ఇది చిక్లిందా అది పక్కన ఆయిల్కి అట్లా అయింది. ఫోన్కి దానికి ఏమన్నా సంబంధమా? ఇది వేడికి అలా అవుతుంది, ఏం కాదు. దానికి పెట్టొస్తారే మీకు తర్వాత పెట్టేటప్పుడు అవన్నీ ఆయిల్ హీట్ అయినప్పుడు అట్లా అవుతుంది. మనం ఎక్కడ గ్యాస్ లీక్ అయ్యి వాసన వచ్చి. ఓకే, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసేసింది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం హాఫ్ బాయిల్ చేయాలా వదినా? హాఫ్ బాయిల్ చేసి ఇంకా ఎందుకు వదినా, ఇంకా రైస్లో ఉడకదా? మళ్ళీ హాఫ్ బాయిల్ చేయాలా? అయితే కొంచెం ఆయిల్ ఎందుకైనా మంచిది, కొంచెం ఎక్కువ వదినా, కింద అడుగంటకుండా ఉండాలి. నేను వాటర్ వేస్తాను, ఇంకా అస్సలు వాటర్ అయిపోకుండా ఏమి ఉండదు. కొన్ని ఎక్కువ వేయాలి. కొంతమంది నెయ్యి కూడా వేస్తారు కదా వదినా? పైన ఎక్కడ? రైస్ పైన వేసాక పైన ఓకే, ఇదొక టేస్ట్ బాగుంటుంది. ఓకే, వేసి బాగా ఉడికిస్తాం. ఉడికిన తర్వాత లాస్ట్లోనే రైస్ వేస్తామా? కలర్ కారం కొంచెం తక్కువ అనిపిస్తుంది, కారం వేసుకుందాం. అవును, దీనికి కారం ఉంటేనే బాగా. చప్పగా ఉంటే బాగుండదు, కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో సరిపోయింది, రైస్ కూడా వేస్తాం కాబట్టి కారం వేస్తాం. ఇది గ్రేవీది తీద్దామా? కొంచెం కారం వేసుకో అంటున్నాను. ఇప్పుడు ఇది బాగా ఉడకడానికి వదిలేస్తాం అనుకో. ఎంత? ఒక 10 నిమిషాలు చాలు. ఒక 10 మినిట్స్ అంతే. 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ మనం ఒక 15 మినిట్స్ సిమ్లో పెడతాం కాబట్టి అప్పుడు ఒక మంచి సాఫ్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు జస్ట్ ఇది ఒక 10 నిమిషాలే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. రైస్ పెట్టి అవుతుంది చిన్నాడు నీకే. మసాలా ఫ్లేవర్కి బుడ్డిదానికి ఏమో ఇది కదా, ఇది బుడ్డిదానికి ఉగ్గు. బిర్యానీ వరకు ఇందులో వేస్తాం, కానీ రైస్తో పాటు వేయను కదా. ఓకే, కానీ ఎందుకు ఇది గుచ్చుకుంటుంది అది నా రైస్లోకి, అందుకే తీస్తాను. దానివల్ల మా ఫ్లేవర్ వస్తుందా, లేకపోతే దానివల్ల ఏంటి? అంతే, అది తినరు ఎవరు. ఈ కొత్తిమీర దేంట్లోకి వేస్తావు వదినా? ఓకే, ఉప్పు. ఇందులో కొంతమంది నెయ్యి వేస్తారు కదా వదినా? నెయ్యి వెయ్యి. దీంట్లో వెయ్యరు నెయ్యి, దీంట్లో నూనెనే వేస్తారు. నూనె ఎందుకు వేస్తారంటే అన్నం పొడి పొడిగా రావడానికి. దీంట్లోకా? మరి అదేదో నెయ్యి వెయ్యి. నెయ్యి ఎందుకు వేస్తావు? వాటర్ వేస్ట్ అయిపోతాయి కదా అవి. ఓకే, అర్థమైందండి. నెయ్యి దాంట్లోకి వేస్తే నీకు తినడానికి వస్తుంది, దీంట్లోకి వేస్తే జస్ట్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, వాటర్ బాగా ఉడకాలి. సరే సరే, ఉడికాక రైస్ వేస్తా. రైస్ మాత్రం 1/2 అవర్ నానబెట్టుకోవాలి ముందు. ఓకే, ఇప్పుడు ఇందులోన ఈ వాటర్ ఉడికిన ఇందులో లెమన్ పిండుతావా? ఓకే, ఇందులోనే లెమన్ పిండుతుందంట. జస్ట్ హాఫ్ లెమన్ లేదు కొంచెం. ఓకే, చేత్తో పిండేసాయి రాదునా? ఏం కాదులే, చేత్తో పిండేసాయి. అన్నంలో పోతుంది జస్ట్ ఫ్లేవర్ రైస్. ఇప్పుడు ఆ వాటర్ బాగా
మరగాలి. మరిగాక రైస్ వేసి ఆ రైస్ నానబెట్టుకున్నావా? అదే చెప్పాను ఇందాక నీకు, 1/2 అవర్ ముందు రైస్ నానబెట్టుకోవాలి. ఓకే. వాటర్ బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ అందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించాలా వదినా? ఫస్ట్ ఒక 50% ఉడికాక వేసేసుకోవాలి. నాకు ఈ రైస్ ఒకసారి ఎంతవరకు ఉడికించాలో ఒకసారి చూసుకోవాలి. ఒక లేయర్కి అయితే 50% ఉడికిస్తాం, తర్వాత పైన లేయర్ 70%. ఎందుకంటే కిందది ఇది పుట్టిదాన్ని నేను ఇంత కొంచెం అయింది, అంత ఎక్కువ ఉండేది. ఉడికితే ఇంకా దగ్గరకు అందులో తినేసి సగం. ఇది ఈ గిన్నె ఎన్ని గ్లాసులకు సరిపోయింది అదేనా? 4 గ్లాసులకు సరిపోయిందా? అందాజు వాటర్ కూడా అందాజు క్వాంటిటీ అనేది. ఇప్పుడు అవి తొందరగానే ఉడుకుతాయి. ఇది ఒక 5 నిమిషాల్లో ఉడికొచ్చేస్తారు. బియ్యం చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి. ఫస్ట్కి ఒక పైన వేయడానికి అంతే. అదే రైస్ పైన వేయడానికి కొంచెం గ్రేవీ పక్కకు తీసుకుంటుంది అంతే. ఏమో రైస్ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఉడికింటుంది. ఈ గ్రేవీకే ఇంకా 50% సిమ్లోనే ఉడికిపోతుంది. బాగా ఉడికినట్టుంది కదా, మెత్తగా అయిపోయింది బాగా. బాగా మెత్తగా. ఇంకా 10 మినిట్స్ వదిన మళ్ళీ ఉప్పా రైస్లోకా? ఉడికిందా రైస్? ఇట్లా అప్పుడే తెలుస్తుంది. అదేలే నార్మల్ రైస్ లాగా. ఒకసారి పట్టుకుని చూద్దునా కొంచెం? ఓకే తిరుగుతుందా? ఓకే కొంచెం ఇప్పుడు వేస్తే దానికి వేడికి అవుతుంది. ఓకే, ఒక్క లేయర్ వేయాలి కదా? దానికి కూడా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఉబ్బుతుంది. ఒక్క లేయరే వేస్తుందంట ఇప్పుడు దీనిపైన. మళ్ళీ మెత్తగా అయితే కాలేదు రైస్, మీడియంగా ఉంది. నేను ఇట్లా పట్టుకొని చూశాను, సో మీడియంగా ఉంది. ఇంకా ఇలా ఇంకా అది ఇంకొంచెం అవ్వను అదినా. ఒక్క లేయర్ వేసాక మళ్ళీ దీనిపైన ఆ బిర్యానీ ఆకు తీయదినా ఇదే మనకి ఇష్టం ఉండదు అనమాట ఆ బిర్యానీ, అందుకే ఐ హేట్. ఇది కలర్ అనుకుంటున్నారు, కలర్ కాదు, పసుపు నీళ్ళు అనమాట. కలర్ వేయకుండా ఉంటేనే మంచిది, హెల్త్కి మంచిది కాదు. కొంచెం పసుపు నీళ్ళు వేస్తే చాలా కలర్ వస్తుంది దానికి. మనం గ్రేవీ తీసుకున్నాం కదా, కొంచెం గ్రేవీ తీసుకున్నాం కదా, ఆ గ్రేవీనే ఒక లేయర్లోకి వేసేసి మనం వేయించుకున్నాం కదా ఆనియన్, ఆ బ్రౌనిష్గా ఉండే ఆనియన్ వేస్తుంది. ఆ తర్వాత కొత్తిమీర, కొంతమంది పుదీనా అవి ఇవి వేసుకుంటారు, మేమైతే వేయట్లే. సో ఒక్క లేయర్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఏమదినా ఇంకా అవ్వాలి కదా. ఇప్పుడు ఇంకొక లేయర్. చూస్తుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అంటే తక్కువ క్వాంటిటీ అయితే టేస్ట్ బాగా వస్తుంది అదినా. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే ఈ మా క్వాంటిటీ అయితే కంపల్సరీ 4 గ్లాసెస్ రైస్ క్వాంటిటీ అనమాట. కొంతమంది చేసేవాళ్ళు ఎక్కువ కూడా చేస్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో కదా. ఎక్స్పీరియన్స్ అయిపోయింది. క్వాంటిటీ ఎక్కువ అయిపోతే ఉప్పు కారం అన్నీ దొబ్బుతాయి. నాకు ఇది ఎప్పుడు రెగ్యులర్గా చేసే క్వాంటిటీ కాబట్టి నాకు ఏ రైస్ ఇవన్నీ తెలుస్తాయి. ఇది బాస్మతి రైస్ మరీ మెత్తగా అయితే అస్సలు బాగుండదండి. ఇలా నార్మల్గా ఇలా ఉంటేనే చాలు. మళ్ళీ దీన్ని ఉడికిస్తాం కాబట్టి మెత్తగా అయిపోతుంది ఆటోమేటిక్గా.
ఆవిరికే దమ్ అయిపోతుంది. ఆవిరికే దమ్ అయిపోతుంది. సిమ్లో పెట్టేస్తే నేను పాపకు తెప్పించుకోవచ్చు. అంతలోపు నాకు ఒక్కసారి ఏమనిపిస్తుంది తెలుసు వదినా, అంతా తీసి కలిపేద్దామా అనిపిస్తుంది. కానీ అలా కిందదంతా కింద అడుగు అంటుతుంది కదా, కింద ఆ గ్రేవీ ఏదైతే ఉంటుందో దానికి ఉడకొద్దు. కానీ పెట్టుకునేటప్పుడు మాత్రం కలిపే పెట్టుకోవాలి. ఎందుకంటే కింద గ్రేవీ ఆగిపోతుంది కదా అట్లా రైస్ పెట్టుకుంటే. ఆగిపోతుంది, మొత్తం కలపాలి వదిన ఒకసారి. అలా అయితే నువ్వు దమ్ పెట్టలేవు. ఆహా కాదే, తినేటప్పుడైనా మొత్తం ఒకసారి కలిపితే బాగుంటుంది. పెట్టుకోవచ్చులే కానీ. సో కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకొక లేయర్. ఇది వేసేది మాత్రము పసుపు నీళ్ళు అండి, కలర్ అయితే అస్సలు కాదు. కొంతమంది యూట్యూబ్ కోసం అట్లా అబద్ధం చెప్తున్నావేమో అనుకుంటారు. అదైతే నిజంగానే కలర్ అయితే కాదు, అది పసుపు నీళ్ళు వేసేవాళ్ళు వేస్తారు కలర్, కానీ ఫుడ్ కలర్ తినకూడదు, మంచిది కాదని చెప్పేసి వేసుకోవట్లేదు. అయిపోయింది. వేయాలనుకుంటా ఏ వంట అయినా ఒక 5 నిమిషాల్లో కాదు, టైం పడుతుంది. ఏదైనా అవ్వాలంటే తప్పదు. అంతే. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేసి, అబ్బా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందా. ఇదే తమ్మనైల్కి వచ్చేలాగా ఉంది ఇదేదో. వావ్, ఎంత బాగుందో. బిర్యానీకి కూడా గిన్నెలు మంచివి తీసుకోవాలా, మందంగా ఉండేవి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం మళ్ళీ స్విమ్లో పెట్టుకోవాలా వదిన, ఫుల్లో పెట్టుకోవాలా? ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెడతాం. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత చేస్తాం. తర్వాత మొత్తం కలిపి ఎంతసేపు పడుతుంది? 20 minutes పడుతుంది. 20 minutes పడుతుందంట మొత్తం కలిపి. ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత స్విమ్లో పెట్టుకోవాలి, మిగతా 15 minutes. సో మేమైతే బరువు పెట్టాం. మామూలుగా అయితే ఎప్పుడు పిండి పెట్టేది, పిండి వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు బరువు పెట్టామని చెప్తున్నాము. అంతే ఫ్రెండ్స్, అంతే బుట్టి దానికి ఆకలేస్తుంది.